Hi guys, today we are going to see the why we need to make the API calls inside use effect only. We have one hook, right? Use effect. Mostly in React in functional components, we make the API calls inside use effect hook only. Why we need to make inside use effect అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The first reason we need to make API calls inside use effect అంటే మనకి నార్మల్‌గా కాంపోనెంట్‌లో ఏదైనా స్టేట్ ఆర్ ప్రాప్ చేంజ్ అయినప్పుడు ఇట్ విల్ రీరెండర్స్ ది కాంపోనెంట్. అంటే మనకి ఆ కాంపోనెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు వెనెవర్ వి మేక్ ఎనీ ఏపీఐ కాల్స్ లైక్ ఇట్ ఈస్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ లాగా ఫంక్షన్ లోపల ఏపీఐ కాల్ చేశాననుకోండి. ఇట్ విల్ రీ హ్మ్. ఫంక్షన్ కూడా రీకాల్ అవుతుందనమాట. మనకు ఫంక్షన్ ఆ కాంపోనెంట్ రీరెండర్ అయినప్పుడు ఈ ఫంక్షన్ కూడా రీకాల్ అవుతుంది. ఆ రీరెండర్ అయినప్పుడు మనకి నెట్వర్క్ కాల్ అనేది ఇంకోసారి జరుగుతుంది. సమ్‌టైమ్స్ మన కాంపోనెంట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ ట్రిగ్గర్ అవ్వాల్సొస్తుంది. అలాంటి టైంలో మనకి ఈ రీరెండర్ ప్రతిసారి నెట్వర్క్ కాల్ అవుతే మనకి అప్లికేషన్‌లో ఇష్యూ వస్తుంది. అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఇష్యూ వస్తుంది. అన్ని సార్లు నెట్వర్క్ కాల్ చేయకూడదు. మనకు అవసరం ఉన్నప్పుడే చేసుకోవాలి. అవాయిడింగ్ ది అన్నెసెసరీ ఏపీఐ కాల్స్ ఇన్ ఎవ్రీ రీరెండర్. ద ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు యూజ్ చేస్తామంటే అవాయిడ్ ది అన్నెసెసరీ API calls every render. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ ది అన్నెసెసరీ ఏపీఐ కాల్స్ ఆన్ ఎవ్రీ రెండర్. మన కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి ఏపీఐ కాల్ జరగకుండా ఉండడం కోసం చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఓన్లీ వన్ టైమే అవ్వాలంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? యూజ్ ఎఫెక్ట్ మనకి డిపెండెన్సీ ఏరియా ఉంటుంది కదా! ఇట్ ఎన్‌ష్యూర్స్ ది ఓన్లీ రెండర్స్ దట్ మీన్స్ ఓన్లీ కాల్స్ వన్స్ అనమాట. మనకి యూజ్ ఎఫెక్ట్‌లో డిపెండెన్సీ ఏరియా మనకి 3 ఫేజెస్ ఉంటాయి. 3 కేసెస్. ఎంప్టీ డిపెండెన్సీ ఏరియా, నో డిపెండెన్సీ ఏరియా, dependency array with elements. Like we have 3 cases in that with empty dependency array, it ensures the that API call happen only once. మనకు ఒకసారే కావాలన్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓన్లీ వన్స్ అయ్యేలాగా డిపెండెన్సీ అరే యూజ్ చేసుకుని. అసలు మనకి రీరెండర్ ద ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ ది అన్నెసెసరీ ఏపీఐ కాల్స్ అండ్ ఎవ్రీ రీరెండర్. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి సమ్‌టైమ్స్ పర్టిక్యులర్ వాల్యూ ఉండిద్ది. ఆ వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి నాకు ఏపీఐ కాల్ జరగాలి. అలా ఎలా చేసుకుంటాం మనం? ఓన్లీ వాల్యూ పర్టిక్యులర్ వాల్యూ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఏపీఐ కాల్ జరగాలి. ఇలాంటి కేసెస్‌లో కూడా మనం యూజర్ ఎఫెక్ట్‌లో మనకి డిపెండెన్సీ ఏరియాలో పర్టిక్యులర్ వాల్యూని డిపెండెన్సీ బేస్డ్ ఏపీఐ కాల్స్ అంటాం అనమాట. డిపెండెన్సీ బేస్డ్ ఏపీఐ కాల్స్. డిపెండెన్సీ బేస్డ్ ఏపీఐ కాల్స్ అంటే మనకి పర్టిక్యులర్ వాల్యూ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుందనమాట. మనకి తెలిసింది థర్డ్ కేస్ ఉంది కదా! వెనెవర్ ద డిపెండెన్సీ ఏరే వాల్యూ చేంజ్ ఇట్ విల్ బి యూజ్ ఎఫెక్ట్ విల్ బి కాల్డ్ అనమాట. దిస్ ఈజ్ వన్ మోర్ కేస్. అండ్ అసలు నార్మల్‌గా యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి డిజైన్ చేసిందే హ్యాండ్లింగ్ ది సైడ్ ఎఫెక్ట్స్. వన్ మోర్ పాయింట్ ఈజ్ సమ్‌టైమ్స్ మనకి ఈవెంట్ లిజనర్స్ కానీ ఏమైనా అదర్ దెన్ ఏమైనా కొన్ని వాల్యూస్ మనం ఈవెంట్ లిజనర్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా! అలా మనకి మోర్ దాన్ ఎక్కువ ఈవెంట్స్ క్రియేట్ అయినప్పుడు ఇట్ విల్ బి స్లో డౌన్ ది అప్లికేషన్ పెర్ఫార్మెన్స్. వి నీడ్ టు క్లియర్ దట్ ఈవెంట్స్. అలా క్లీన్ చేయడానికి కూడా మనకి వెనెవర్ వి అన్మౌంట్ దిస్ కాంపోనెంట్ వి నీడ్ టు క్లీన్ అప్ దట్ ఈవెంట్స్. ఇన్ దిస్ కేస్ వి యూజ్ ద యూజ్ ఎఫెక్ట్ వన్స్ అగైన్. హియర్ మనకి రిటర్న్‌లో ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకొని, ఆ ఫంక్షన్ లోపల క్లీనప్ చేసుకుంటాం అనమాట. క్లీనప్ ది కాంపోనెంట్. క్లీనప్ ది కాంపోనెంట్.
మనకు మోస్ట్గా డిపెండెన్సీ బేస్డ్ ఏపీఐ కాల్స్, అవాయిడింగ్ ది అన్నెసరీ ఏపీఐ కాల్స్ ఆన్ ఎవ్రీ రెండర్, క్లీన్ అప్ ది కాంపోనెంట్స్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి బాగా. ద మెయిన్ ఈ 3 పాయింట్స్ మోస్ట్లీ. ఈ మనకి ఫస్ట్ పాయింట్ అవాయిడింగ్ ది అన్నెసరీ ఏపీఐ కాల్స్ అనేది అనమాట. If you have any doubts, please comment below. For more videos, please follow our channel. Thank you.